morning, ma. Third LPCS, sixth term Ajax. Okay, na? Before class, we have discussed about the what are the properties values in CSS. Okay, na? CSS లో ఉన్న ప్రాపర్టీస్ వాల్యూస్ ఏంటి, మనం ఎలా డిజైన్ చేయొచ్చు, బార్డర్స్ కి బ్యాక్గ్రౌండ్ కలర్ ఏంటి, ఫోర్గ్రౌండ్ కలర్స్ ఏంటి, ఇవన్నీ టాపిక్స్ మనం ప్రీవియస్ క్లాస్ లో చూసుకున్నామా. హౌ వీ హ్యాస్ టు హౌ వీఆర్ ఎంబెడింగ్ ది బ్యాక్గ్రౌండ్ కలర్, హౌ వీఆర్ డిజైనింగ్ ద బ్యాక్గ్రౌండ్ కలర్, అంటే బ్యాక్గ్రౌండ్ కలర్ ఎలా డిజైన్ చేయొచ్చు, ఫోర్గ్రౌండ్ కలర్ ఎలా డిజైన్ చేయొచ్చు, వాట్ ఆర్ ది ఇంప్లిమెంటేషన్స్. ఓకేనా, టెక్స్ట్ ప్రాపర్టీస్ ఎలా చేస్తున్నాం, ఓకేనా, హౌ వీఆర్ హ్యావింగ్ టెక్స్ట్. అండ్ ప్రీవియస్ క్లాస్ కి వచ్చేసరికి మనం ఏం డిస్కస్ చేసుకున్నాం, ఇన్ ప్రీవియస్ క్లాస్ we discussed about the how to create borders ని ఎలా క్రియేట్ చేయొచ్చు, what was the use of what was this borders play, how these borders play key role in while creating HTML లో ఈ CS యూజ్ చేసుకుని borders క్రియేట్ చేయడం మనకు వచ్చే యూజ్ ఏంటి, దీని వల్ల మనకి HTML పేజ్ మనకి ఎలా యూజ్, ఇవన్నీ టాపిక్స్ కూడా మనం ప్రీవియస్ క్లాస్ లో చూసుకున్నాం. ఓకేనా, మరి కమింగ్ టు టుడేస్ క్లాస్, ఈ రోజు క్లాస్కి వచ్చేసరికి మనకి ఏముందంటే, ఓకేనా, మనం జావా క్వరీ, ఓకేనా, జావా క్వరీ సిఎస్ఎస్ అంటే జావా క్వరీ, ఈ క్వరీస్ క్యాస్కేడ్ స్టైల్స్ ఎలా వాడుతున్నాం, హౌ వీఆర్ యూజింగ్, అంటే ఫస్ట్ నో అబౌట్ ది జావా క్వరీ. ఓకేనా, జావా క్వరీ గురించి తెలుసుకోవాలి, వీ హ్యావ్ టు నో అబౌట్ ది జావా స్క్రిప్ట్. ఓకేనా, ఈ జావా క్వరీ మనం తెలుసుకోవాలనుకుంటే ఫస్ట్ వీ హ్యాస్ టు నో అబౌట్ వాట్ ఈస్ ఎ జావా స్క్రిప్ట్. జావా స్క్రిప్ట్ అంటే ఏమిటి, అంటే ఈ జావా స్క్రిప్ట్ అనేది ఏమిటి అనేది తెలుసుకోవాలి. ఫస్ట్ నో అబౌట్ ద జావా క్వరీ, ఫస్ట్ నో అబౌట్ వాట్ ఈస్ జావా స్క్రిప్ట్. ఓకేనా, ఈ జావా స్క్రిప్ట్ అంటే ఏంటి అనేది మనం నేర్చుకోవాలన్నా. ఓకే, టు నో అబౌట్ ద జావా స్క్రిప్ట్ అంటే ఈ జావా క్వరీకి మనం ఫస్ట్ వాట్ ఇస్ ద జావా స్క్రిప్ట్ అని తెలుసుకోవచ్చు. జావా స్క్రిప్ట్ అనేది లైట్ వెయిట్ ఇంటరాక్టివ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఈ జావా స్క్రిప్ట్ అనేది లైట్ వెయిట్ ఇంటరాక్టివ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఈ జావా స్క్రిప్ట్ అనేది స్క్రిప్ట్ అనేది లైట్ వెయిట్ ఇంటరాక్టివ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకేనా, లైట్ వెయిట్ ఇంటరాక్టెడ్, ఈ జావా స్క్రిప్ట్ ఇస్ లైట్ వెయిట్ ఇంటరాక్టెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నానా. ఓకేనా, విత్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ క్యాపబిలిటీస్. దీంట్లో ఏముంది అంటే హ్యావింగ్ ఏ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ క్యాపబిలిటీస్. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ క్యాపబిలిటీస్ నథింగ్ బట్ oops క్యాపబిలిటీస్ ఇది యాక్సెస్ చేస్తుంటుంది నాన్న. అలాగే యూజువల్లీ ఎంబెడెడ్ డైరెక్ట్లీ, దీన్ని ఈ జావా స్క్రిప్ట్స్ మనం డైరెక్ట్ గా HTML లో ఎంబెడ్ చేసుకోవచ్చు. వీ కెన్ ఎంబెడ్ దిస్ జావా స్క్రిప్ట్ డైరెక్ట్ ఇన్ HTML. వీ కెన్ embed this JavaScript. We can embed this JavaScript directly. Okay, not directly, not indirectly. Now we can embed this JavaScript directly in HTML. Okay, ఈ HTML ఈ JavaScript డైరెక్ట్ గా మనం ఇంక్లూడ్ చేసుకోవచ్చు, అంటే మన ప్రోగ్రామ్ లో ఇన్వాల్వ్ చేసుకోవచ్చు, యూజ్ చేసుకోవచ్చు అని మనం వీ కెన్ యూజ్, అంటే ఎంబెడ్ ఇన్ ద సెన్స్ వీ కెన్ యూజ్ దిస్ JavaScript. ఓకేనా, ఇన్ HTML డైరెక్ట్లీ. ఓకే, డైరెక్ట్ గా మనం HTML ఈ JavaScript HTML యూజ్ చేసుకోవచ్చు అన్న. ఓకేనా, అండ్ దీస్ హౌ వాట్ వాస్ ద ఈ జావా స్క్రిప్ట్ కి దిస్ వాస్ ద ఇంట్రడక్షన్ అన్న. ఈ జావా స్క్రిప్ట్ అనేది నథింగ్ బట్ అన్న ఈ లైట్ వెయిట్ ఇంటరాక్టెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అంటే జావా స్క్రిప్ట్ అనేది లైట్ వెయిట్ ఇంటరాక్టెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ which possesses the capabilities which is having the capabilities of object oriented programming. ఓకేనా, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ క్యాపబిలిటీస్ oops కాన్సెప్ట్స్ ప్రోగ్రామ్ ని యూజ్ చేసుకుంటుంది. ఈ జావా స్క్రిప్ట్ మనం ఏం చేయొచ్చు అంటే వీ కెన్ డైరెక్ట్లీ ఎంబెడెడ్ ఇన్ టు ద HTML ప్రోగ్రామ్. ఈ జావా స్క్రిప్ట్ ని మన HTML ప్రోగ్రామ్ డైరెక్ట్ గా యూజ్ చేసుకోవచ్చు. డైరెక్ట్ ఈ జావా స్క్రిప్ట్ ప్రాపర్టీస్ మనం ఈ HTML లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు అని మనం చదువుకున్నానా. అండ్ వాట్ ఆర్ ద బెనిఫిట్స్. ఓకేనా, ఈ జావా స్క్రిప్ట్ ఇంతవరకు ఈ జావా స్క్రిప్ట్ ఇది అని మనం నేర్చుకోవాలంటే ఈ జావా స్క్రిప్ట్ అని లైట్ వెయిట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని, ఇట్ హ్యావింగ్ ద క్యాపబిలిటీస్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ అని నేర్చుకున్నానా. అంటే దీనివల్ల ఇది అని మనం నేర్చుకున్నాం. అండ్ వాట్ ఆర్ దిస్ బెనిఫిట్స్, ఈ బెనిఫిట్స్ అంటే ఈ బెనిఫిట్స్ ఈ HTML లో ఈ జావా స్క్రిప్ట్ యూజ్ చేయడం వల్ల వచ్చే బెనిఫిట్స్ అండి. వాట్ ఆర్ ద బెనిఫిట్స్ బై యూజింగ్ దిస్ జావా దిస్. ఓకేనా, ఈ
జావా స్క్రిప్ట్ ని మనం HTML యూజ్ చేయడం వల్ల వచ్చి మనకు వచ్చే లాభాలు ఏంటి, బెనిఫిట్స్ ఏంటి అనేది ఇప్పుడు నేర్చుకుందాం నాన్న. వాట్ ఆర్ ద బెనిఫిట్స్ బై యూజింగ్ దిస్ HTML, దిస్ జావా ఇన్ HTML. ఈ జావా వాట్ ఆర్ ద బెనిఫిట్స్ యూజింగ్ దిస్ జావా స్క్రిప్ట్ HTML అంటే జావా స్క్రిప్ట్ లో HTML యూజ్ చేయడం వల్ల మనకు వచ్చే లాభాలు ఏంటి అనేది ఇప్పుడు చూసుకుందాం నాన్న. ఓకేనా. బెనిఫిట్స్ ఆఫ్ జావా స్క్రిప్ట్. జావా స్క్రిప్ట్ వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ అంటే లాభాలు అన్న, అంటే జావా స్క్రిప్ట్స్. ఓకే, బెనిఫిట్స్ ఆఫ్ జావా స్క్రిప్ట్స్ అన్న, ఇట్ ఈస్ వైడ్లీ సపోర్టెడ్ బై వెబ్ బ్రౌజర్. అంటే వెబ్ బ్రౌజర్ వల్ల వైడ్ చాలా అధిక మొత్తంలో ఇది సపోర్ట్ చేస్తున్నారు. ఇట్ ఈస్ వైడ్లీ, ఓకేనా, వైడ్లీ వైడ్లీ supported by వెబ్ బ్రౌజర్. ఓకేనా. అంటే ఇది ఈ జావా స్క్రిప్ట్ వెబ్ బ్రౌజర్ మీద చాలా అధిక మొత్తానికి చాలా ఎక్కువగా సపోర్ట్ చేస్తున్నానా. అంటే దేర్ వాస్ నో రెస్ట్రిక్షన్స్, అంటే ఏ విధమైన రెస్ట్రిక్షన్స్ కూడా ఏమీ ఉండవు జావా స్క్రిప్ట్ లో. ఇది ఈ బ్రౌజర్ అనేది ఈ జావా స్క్రిప్ట్ ని యాక్సెప్ట్ చేస్తుంది. దేర్ వాస్ నో రెస్ట్రిక్షన్స్ టు నాట్ టు ఇన్వాల్వ్ దిస్ జావా స్క్రిప్ట్ ఇన్ వెబ్ బ్రౌజర్. ఓకేనా. వెబ్ బ్రౌజర్ లో ఇది పని చేయకూడదనే రెస్ట్రిక్షన్స్ ఏమీ లేవు నాన్న. ఇది చాలా ఇండిపెండెంట్ గా చాలా ఫ్రీడమ్ గా పనిచేస్తుంది అని మనం నేర్చుకున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి ఇట్ ఈస్ గివెన్ ఈజీ యాక్సెస్ టు ద డాక్యుమెంట్స్ ఆబ్జెక్ట్. అంటే ఈజీ అంటే ఈ జావా స్క్రిప్ట్ అనేది మన డాక్యుమెంట్ ఆబ్జెక్ట్స్ ని ఈజీగా యాక్సెస్ చేసుకుంటుంది. ఇట్ హెల్ప్స్ టు యాక్సెస్ ద డాక్యుమెంట్ ఆబ్జెక్ట్స్. ఓకేనా. ఇట్ ఈస్ ఈజీ టు యాక్సెస్ ద డాక్యుమెంట్ ఆబ్జెక్ట్స్. ఇట్ ఈస్ ఈజీ ఇన్ జావా స్క్రిప్ట్. ఇట్ ఈస్ ఈజీ, okay, it is easy to access, it is easy to access the document objects. It is easy to access the document objects now. And what are the document objects were including in JavaScript, including in HTML by using the JavaScript. Okay na. అంటే మన జావా స్క్రిప్ట్ లో ఏదైతే డాక్యుమెంట్ ఆబ్జెక్ట్స్ ఇస్తున్నామో అది ఈజీగా మనం యాక్సెస్ చేసుకోవచ్చు అన్న. అంటే మన జావా స్క్రిప్ట్స్ ఏమైనా డాక్యుమెంట్స్ ఆబ్జెక్ట్స్ ని HTML క్రియేట్ చేయడానికి ఇస్తున్నామో ఆ డాక్యుమెంట్ ఆబ్జెక్ట్స్ ని యూజింగ్ దిస్ జావా స్క్రిప్ట్ వీ కెన్ ఈజీలీ యాక్సెస్, అంటే ఈజీగా మనం యూజ్ చేసుకోవచ్చు అని మనం నేర్చుకుంటున్నానా. అంటే ఈ డాక్యుమెంట్ ఆబ్జెక్ట్స్ అంటే నథింగ్ ఇన్ ద సెన్స్ వైల్ వీఆర్ క్రియేటింగ్ వీ నీడ్ సమ్ టెక్స్ట్ ఫైల్స్, వీడియో ఇమేజ్ ఫైల్స్ గట్రా ఇస్తాం. దోస్ వీఆర్ స్టోరింగ్ as వాట్ ఎవర్ ద ఫైల్స్ వీఆర్ including in JavaScript using the document objects. ఈ JavaScript లో ఏమైతే డాక్యుమెంట్స్ ఆబ్జెక్ట్స్ మనం ఇస్తున్నామో, ఓకేనా, HTML ప్రోగ్రామ్ క్రియేట్ చేయడానికి while we are creating HTML program using JavaScript, what are the documents objects we are accessed in JavaScript. Okay, those can be easily accessed. And what are the objects we have included in the JavaScript? డాక్యుమెంట్ ఆబ్జెక్ట్స్ ఏమైతే మనం డాక్యుమెంట్ ఆబ్జెక్ట్స్ జావా స్క్రిప్ట్ లో మనం ఇంక్లూడ్ చేస్తున్నామో ఆ ఇంక్లూడ్ చేసుకున్న ఆబ్జెక్ట్స్ ని మనం జావా స్క్రిప్ట్ లో ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు అని మనం చదువుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి ఓకే, ఇట్ క్యాన్ గివ్ ఇంట్రెస్టింగ్ యానిమేషన్స్. ఓకేనా. అంటే వితౌట్ లాంగ్ డౌన్లోడింగ్ టైమ్స్. ఓకేనా. ఇట్ క్యాన్ గివ్, ఓకేనా, దీని వల్ల వచ్చేది ఏంటంటే యానిమేషన్స్. వీ కెన్ క్రియేట్ యానిమేషన్స్ ఇన్ జావా స్క్రిప్ట్. ఓకేనా. ఇట్ ఈస్ ఈజీ టు క్రియేట్ ఇన్ జావా స్క్రిప్ట్. In JavaScript, it is easy to create animations. Okay, JavaScript లో animations ఈజీగా క్రియేట్ చేయొచ్చు. యానిమేషన్ ఇన్ ద సెన్స్ నథింగ్ బట్ యానిమేషన్స్ అంటే ఏం కాదన్న, వాట్ ఆర్ ద మూవింగ్ ఆబ్జెక్ట్స్. అంటే మనం HTML లో మూవింగ్ ఆబ్జెక్ట్స్ ని మనం ఈజీగా క్రియేట్ చేయొచ్చు అనేది మనం చదువుకుంటున్నానా. అంటే ద అడ్వాంటేజ్ ఆఫ్ యూజింగ్ దిస్ JavaScript వాస్ వీ కెన్ ఈజీలీ క్రియేట్ యానిమేషన్స్. అంటే యానిమేషన్ ఈజీగా క్రియేట్ చేయొచ్చు అని మనం చదువుకుంటున్నాం. నెక్స్ట్ వచ్చేసరికి నాన్న JavaScript. ఓకేనా. ఇట్ ఈస్ ఈజీ, it can get virus infections directly from JavaScript. It cannot get, okay, it can, okay, it is virus prevented ana. And JavaScript ఏం చేస్తుందంటే it can prevent to affect the virus. Okay na. What are the virus source from? It may be internet, from internet. Okay, internet నుంచి కానీ or
బై ఎక్స్టర్నల్ డ్రైవ్స్ ఓకేనా ఆర్ బై ఇన్బిల్ట్ ఏదైనా ఉందో ఓకే మన సిస్టంలో ఏమైతే వైరస్ ఉన్నాయో వాటిని ఇది మనకి ఏం చేస్తుందంటే ఇట్ ప్రివెంట్ ఫ్రమ్ వైరస్ ఎఫెక్షన్స్ ఓకేనా ఈ జావా స్క్రిప్ట్ ఏం చేస్తుందంటే ఇట్ ప్రివెంట్స్ ఫ్రమ్ వైరస్ ఇన్ఫెక్షన్స్ ఓకేనా ఈ జావా స్క్రిప్ట్ ఏం చేస్తుందంటే ఇట్ ప్రివెంట్స్ వైరస్ ఇన్ఫెక్షన్స్ ఓకేనా అంటే ఈ వైరస్ ఇన్ఫెక్షన్స్ అంటే నథింగ్ అనా మనం యాజ్ పర్ ద పాండమిక్ టైం కాబట్టి మన వైరస్ అనేది హౌ దిస్ కరోనా వైరస్ ఇస్ ఎఫెక్టింగ్ అంటే ఈ కరోనా వైరస్ మనకి ఎలా ఎఫెక్ట్ చేస్తుందంటే వై వీఆర్ యూజింగ్ మాస్క్ శానిటైజేషన్ అండ్ సోషల్ డిస్టెన్స్ అంటే ఎందుకంటే దిస్ వైరస్ స్ప్రెడ్ ఇన్ఫెక్టింగ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ అంటే అదర్ సోర్సెస్ ఇన్ ద సెన్స్ వేరే వ్యక్తుల ద్వారా మనకు రావచ్చు అంటే అది ఎలా రావచ్చు అంటే బై యూజింగ్ దేర్ వాట్ ఆఫ్ ద మెటీరియల్ దే హ్యావ్ యూజ్డ్ అంటే వాళ్ళు ఏదైతే మెటీరియల్స్ యూజ్ చేస్తారో ఆర్ బై ద కాంటాక్ట్ వాళ్ళ దగ్గర కాంటాక్ట్ నుంచి కానీ ఓకేనా ఈ విధంగా మనకి వాళ్ళు యూజ్ చేసిన వస్తువులు కానీ వాళ్ళు యూజ్ చేసిన సరౌండింగ్స్ కానీ అక్కడ ఉంటే మనకి ఈ వైరస్ అనేది ఈజీగా ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి వీఆర్ హ్యావింగ్ యూజింగ్ వీఆర్ డూయింగ్ శానిటైజేషన్ చేసుకుంటున్నాం మాస్క్ యూజ్ చేస్తున్నాం సోషల్ డిస్టెన్స్ వీఆర్ మెయింటైన్ సోషల్ డిస్టెన్స్ అంటే why these are the how we are preventing to affect our body from corona అంటే కరోనా నుంచి మన బాడీని ఎలాగైతే రక్షణ చేసుకుంటున్నాం ఎలా అయితే ప్రొటెక్ట్ చేసుకున్నామో ఈ జావా స్క్రిప్ట్ ఏం చేస్తుందంటే ఇట్ ప్రివెంట్స్ ఓకేనా ఇది ఏం చేస్తుందంటే ఇట్ ప్రివెంట్ వైరస్ ఇన్ఫెక్షన్స్ అంటే మనం ఈ జావా స్క్రిప్ట్ మన HTML యూజ్ చేసినప్పుడు అది వైరస్ ఇన్ఫెక్షన్ నుంచి మనల్ని ప్రొటెక్ట్ చేస్తుందనా నెక్స్ట్ వచ్చేసరికి అంటే హౌ అంటే ఈ మన సిస్టంలో మనకి వైరస్ ఎక్కడి నుంచి వస్తుంది సార్ అంటే బై హ్యావింగ్ ఇంటర్నెట్ అంటే మన ఇంటర్నెట్ ఫైల్ మన ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ యూజ్ చేసినప్పుడు బై సమ్ డౌన్లోడ్స్ అంటే డౌన్లోడ్ మన సిస్టంలో ఏదైనా కొన్ని డౌన్లోడ్స్ చేసినప్పుడు కానీ ఆర్ సమ్ ఎక్స్టర్నల్ సోర్స్ అండ్ ఎక్స్టర్నల్ నుంచి పెండ్రైవ్స్ ఎక్కడైనా మన ఎక్స్టర్నల్ పెండ్రైవ్స్ అయినా మన సిస్టంలో కనెక్ట్ చేసినప్పుడు ఆ ఎక్స్టర్నల్లో ఆ పెండ్రైవ్లో ఉన్న వైరస్ కూడా మనకు రావచ్చు ఓకేనా ఆర్ బై ఆల్రెడీ ఇన్బిల్ట్ వైరస్ ఇన్ అవర్ సిస్టమ్ మన సిస్టమ్ ఆల్రెడీ వైరస్ ఉంటాయి కూడా ఆ వైరస్ అన్నిటిని కూడా మనకి ప్రివెంట్ చేస్తుంది జావా స్క్రిప్ట్ మన HTML ప్రోగ్రామ్ ఎప్పుడైతే కనెక్ట్ చేస్తామో ఆ వైరస్ నుంచి మనకి జావా స్క్రిప్ట్ మనకి వైరస్ ప్రివెన్షన్ నుంచి మనకి ఇట్ హ్యాస్ ఫర్ టు ప్రివెంట్ వైరస్ ఇన్ఫెక్షన్స్ ఓకే వైరస్ ఇన్ఫెక్షన్ నుంచి కూడా మనకి ప్రొటెక్ట్ చేస్తుందా ఓకే నెక్స్ట్ వచ్చేసరికి జావా స్క్రిప్ట్ అలో మెనీ పేజ్ ఎఫెక్ట్స్ ఓకేనా జావా స్క్రిప్ట్స్ అలో మెనీ పేజ్ ఎఫెక్ట్స్ అంటే మెనీ పేజ్ ఎఫెక్ట్స్ మనం అంటే ఏదైనా ఎఫెక్ట్స్ మన జావా స్క్రిప్ట్స్ ఇట్ అలౌస్ మెనీ పేజ్ ఎఫెక్ట్స్ అంటే ఇట్ అలౌస్ many page effects అంటే ఇట్ అలౌస్ మెనీ పేజ్ ఎఫెక్ట్స్ అంటే మనకి ఎఫెక్ట్స్ ఉంటాయి కదా విజువల్ ఎఫెక్ట్స్ అంటే మనం ఈ HTML క్రియేట్ చేసినప్పుడు మనం అంటే ఒక పేజ్ క్రియేట్ చేయము వీఆర్ క్రియేటింగ్ మెనీ పేజ్ అంటే మన జావా స్క్రిప్ట్ మెనీ పేజ్ క్రియేట్ చేస్తాం కాబట్టి ఈ మెనీ పేజ్ ఎలా క్రియేట్ చేస్తాం అంటే వాట్ ఆర్ ద ఎఫెక్ట్స్ వీఆర్ హ్యావింగ్ మెనీ పేజ్ ఈ మెనీ పేజ్ ఏమంటే యూజ్ పేజెస్ టైమ్ ఇన్ అవుట్ ఓకేనా మనం ఎప్పుడైతే ఈ వెబ్ పేజ్ టైం ఇన్ అంటే ఎప్పుడైతే మనం ఈ టైం పేజ్ ఇన్ ఇచ్చామో ఎప్పుడైతే వీఆర్ లాగౌట్ ఈ టైం పేజ్ ఇన్ అవుట్ ఇది ఒక ఎఫెక్ట్ చేస్తుందనా అండ్ నథింగ్ బట్ పాపప్స్ అంటే కొన్ని పేజెస్ మనకి డిస్ప్లే అవ్వకుండా స్టాప్లో అయిపోతే దాని పాపప్స్ అంటారు అండ్ టూ లిప్స్ ఓకే ఎంబెడెడ్ ఆడియోస్ ఓకేనా ఎంబెడెడ్ ఆడియోస్ అంటే ఆడియో ఫైల్స్ మనం ఈ జావా స్క్రిప్ట్లో ఎంబెడ్ చేసుకోవచ్చు స్క్రోలింగ్ బ్యానర్స్ అంటే మనకి ఎప్పుడన్నా టీవీలో చూస్తుంటే వెన్ వీ హ్యావింగ్ ఏ స్క్రోలింగ్ కింద స్క్రోలింగ్ అవుతుంది న్యూస్ ఛానల్స్లో గట్ట ఓకేనా దీస్ స్క్రోలింగ్స్ ఆల్సో వీ కెన్ డిస్ప్లే వీ కెన్ యూజ్ దిస్ ఇన్ జావా స్క్రిప్ట్ ఈ జావా స్క్రిప్ట్ యూజ్ చేసుకుని ఈ స్క్రోలింగ్స్ కూడా మనం వేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసరికి ప్రింట్ పేజెస్ అంటే ప్రింట్ పేజెస్లో కూడా మనం ఏదైతే ఏదైనా ప్రింట్ చేయాలనుకున్న పేజ్ని ఈ జావా స్క్రిప్ట్ యూజ్ చేసుకుని మనం పేజ్ని ప్రింట్ చేయొచ్చు వాట్ ఎవర్ ద డాక్యుమెంట్ ఆబ్జెక్ట్స్ దట్ వీ హ్యావ్ యూజ్ ఇన్ HTML ఏదైతే డాక్యుమెంట్ ఆబ్జెక్ట్స్ మనం HTML యూజ్ చేస్తాం ఆ డాక్యుమెంట్ ఆబ్జెక్ట్స్ కూడా మనం ప్రింట్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసరికి అడ్వాంటేజ్ ఆఫ్ జావా స్క్రిప్ట్ ఓకేనా అంటే యూజెస్ చూసాం ఓకేనా దీనివల్ల ఇది ఓకేనా అడ్వాంటేజ్ డిఫరెంట్ దెన్ యూజెస్ ఇస్ డిఫరెంట్ దెన్ అడ్వాంటేజెస్ అంటే ఇది దీన్ని యూజ్ చేయడం వల్ల మనకు వచ్చే జావా స్క్రిప్ట్ వల్ల వచ్చే ఉపయోగాలు అంటే ఓకేనా యూజెస్ ఇస్ డిఫరెంట్ దెన్ అడ్వాంటేజెస్ అంటే అడ్వాంటేజెస్ కి యూజెస్ కి చాలా డిఫరెన్స్ ఉందన్నా అంటే బెనిఫిట్స్ ఇన్ ద సెన్స్ ఇట్ ఈస్ ద యూజెస్ ఆఫ్ జావా స్క్రిప్ట్ లో ఉన్న యూజ్ చేయడం వల్ల వచ్చే యూజెస్ వాట్ ఆర్ ద యూజెస్ యూజింగ్ ద జావా స్క్రిప్ట్ ఈ జావా స్క్రిప్ట్స్ యూజ్ చేయడం వల్ల యూజెస్ ఏంటి ఓకే ఉపయోగించడం వల్ల మనకు వచ్చే యూజెస్ ఏంటి అది అడ్వాంటేజ్ అంటే ఇన్ ద సెన్స్
ఈ జావా స్క్రిప్ట్ మనం ఎందుకు వాడాలి, దీనివల్ల వచ్చే మనకి దీని వాడడం వల్ల వచ్చే లాభాలు ఏంటి, ఓకేనా, దట్ ఈస్ వాస్ ద అడ్వాంటేజెస్. ఓకేనా, ఓకే, వీఆర్ అడ్వాంటేజెస్ ఆఫ్ జావా స్క్రిప్ట్. ఓకేనా, డోంట్ థింక్ దట్ జావా బెనిఫిట్స్ అండ్ అడ్వాంటేజెస్ ఆర్ సేమ్. ఓకేనా, అడ్వాంటేజెస్ బెనిఫిట్స్ ఒకటి కదన్నా, రెండు డిఫరెంట్, రెండు ఒకటి అనుకోవద్దున్నా. డోంట్ కన్ఫ్యూజ్ ఆర్ డోంట్ బి గెట్ అంబిగ్యూటీ ఫీల్ అవ్వద్దు, కన్ఫ్యూజన్ ఫీల్ అవ్వద్దు. ఓకేనా, బెనిఫిట్స్ అండ్ యూజెస్ రెండు డిఫరెంట్. ఓకేనా, బెనిఫిట్స్ ఆర్ డిఫరెంట్ దాన్ యూజెస్. ఓకేనా, అడ్వాంటేజెస్ బెనిఫిట్స్ రెండు ఒకటి కాదు, కన్ఫ్యూజ్ కావద్దు. ఓకేనా, వైల్ హ్యావింగ్ దిస్ క్వశ్చన్స్ వైల్ దే వీఆర్ రైటింగ్ ఇన్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు బెనిఫిట్స్ కి అడ్వాంటేజ్ కి డిఫరెన్స్ ఉంటుంది. ఒకసారి చూసుకుని వీ హ్యావ్ గో త్రూ ఇట్ అన్న. ఒకసారి చూసి వాట్ ఆర్ ద అడ్వాంటేజ్ అనేది మీరు ప్రిపేర్ అవ్వండి అన్న. ఓకేనా, వీఆర్ గోయింగ్ ఫర్ అడ్వాంటేజెస్. వాట్ ఆర్ ద అడ్వాంటేజ్? ఓకేనా, అడ్వాంటేజ్ ఆఫ్ జావా స్క్రిప్ట్ అంటే జావా స్క్రిప్ట్ వల్ల మనం యూజ్ చేయడం మనకు వచ్చే అడ్వాంటేజెస్ అంటే ఏంటి, ఓకేనా, లాభాలు ఏంటి అంటే దీన్ని యూజ్ చేయడం వల్ల మనకు వచ్చే ఉపయోగం ఏంటి. ఓకేనా, జావా స్క్రిప్ట్ వల్ల ఉపయోగాలు, జావా స్క్రిప్ట్ యూజ్ చేయడం వల్ల వచ్చే ఉపయోగాలు రెండు సేమ్ నాన్న. యూజెస్ అంటే జావా స్క్రిప్ట్ వల్ల డైరెక్ట్ ఉపయోగాలు, జావా స్క్రిప్ట్ వల్ల ఉపయోగాలు. ఓకేనా, జావా స్క్రిప్ట్ ని యూజ్ చేయడం వల్ల వచ్చే ఉపయోగాలు. ఓకేనా, జావా స్క్రిప్ట్ మనం యూజ్ చేసుకుని మనకు వచ్చే ఉపయోగాలు ఏంటి, జావా స్క్రిప్ట్ వల్ల వచ్చే ఉపయోగాలు ఏంటి, రెండు డిఫరెంట్. ఓకేనా, అండ్ వన్ ఈస్ స్పీకింగ్ అబౌట్ ద పాస్ట్ అండ్ వన్ ఈస్ స్పీకింగ్ డైరెక్ట్లీ అబౌట్ ద ప్రజెంట్. అంటే దీనివల్ల మనం యూజ్ చేసుకున్న మనకు వచ్చే ఉపయోగాలు ఏంటి. ఓకేనా, జావా స్క్రిప్ట్ డైరెక్ట్గా యూజ్ చేయడం వల్ల మనం జావా స్క్రిప్ట్ వల్ల వచ్చే ఉపయోగాలు ఏంటి. ఓకేనా, అనేది ఇప్పుడు మనం చూసుకుందాం. అడ్వాంటేజ్ ఆఫ్ జావా స్క్రిప్ట్ అండ్ ఇంటరప్టెడ్ లాంగ్వేజ్. జావా స్క్రిప్ట్ అనేది ఇంటరప్టెడ్ లాంగ్వేజ్. ఫస్ట్ వన్ జావా స్క్రిప్ట్ అనేది ఇంటరప్టెడ్ లాంగ్వేజ్ అండి. ఫస్ట్ అడ్వాంటేజ్ ఇస్ ఇంటరప్టెడ్ లాంగ్వేజ్. ఫస్ట్ అడ్వాంటేజ్ అనేది ఇంటరప్టెడ్ లాంగ్వేజ్. ఓకేనా, ఇంటరప్టెడ్ లాంగ్వేజ్ ఇన్ ద సెన్స్ విచ్ రిక్వైర్స్ టు, ఇది ఏమవుతుందంటే కంపైలేషన్ స్టెప్స్ ద బ్రౌజర్ జస్ట్ యాజ్ టు ఇంటరప్ట్ HTML ట్యాగ్స్. అంటే ఈ బ్రౌజర్ అనేది మనం వెన్ వీ కంపైల్, ఓకే, మనం ఎప్పుడైతే ఒక ప్రోగ్రామ్ లాంగ్వేజ్ కంపైల్ చేస్తామో, వెన్ వీఆర్ కంపైలింగ్ దిస్ ప్రోగ్రామ్ లాంగ్వేజ్ బ్రౌజర్ జస్ట్ ఇంటరప్ట్స్ టు HTML. అంటే ఈ బ్రౌజర్ మనం ఎప్పుడైతే ప్రోగ్రామ్ కంపైల్ చేస్తే బ్రౌజర్ HTML ట్యాగ్స్ తోటి ఇంటరాక్ట్ అవుతుంది. అంటే ఇట్ వాజ్ కమ్యూనికేటింగ్ త్రూ బ్రౌజర్. ఓకేనా, అంటే ఇంటరప్ట్స్ ఇన్ ద సెన్స్ ఇట్ వాస్ కమ్యూనికేటింగ్ యూజింగ్ HTML ట్యాగ్స్. ఓకేనా, ఇది ఇంటరప్ట్ లాంగ్వేజ్ అంటే ఇది నాన్న. నెక్స్ట్ ఎంబెడెడ్ విత్ ఇన్ HTML. నెక్స్ట్ వచ్చేసరికి ఎంబెడెడ్. Embedded within HTML. Then JavaScript does not require any special or separate editors for program editor. అంటే ఈ JavaScript లో మనం ఏ రిక్వైర్మెంట్స్ అక్కర్లేదు. ఎనీ నాట్ ఇట్ JavaScript మన ప్రోగ్రామ్ రాసినప్పుడు ఇట్ డస్ నాట్ రిక్వైర్స్ ఎనీ స్పెషల్ ఎడిటర్స్. అంటే స్పెషల్ గా మన ఎడిటింగ్ టూల్స్ JavaScript రాసినప్పుడు మన డాక్యుమెంట్ ఎడిటింగ్ టూల్స్ కానీ ఏది కూడా స్పెషల్ గా నాకు అక్కర్లేదు. బికాస్ ఆల్ దోస్ ఆర్ ద ఎంబెడెడ్ ఇన్ మై JavaScript. ఆ ఎడిటర్స్ అన్ని కూడా విత్ ఇన్ నా JavaScript లో ఎంబెడ్ చేసి ఉన్నాయి కాబట్టి ఐ కెన్ యూజ్ దోస్ ఎంబెడెడ్ టూల్స్ ఎడిటర్స్ ఇన్ HTML. ఏమైతే ఎంబెడెడ్ ఉన్నాయో అవన్నీ కూడా నా HTML లో నేను యాక్సెస్ చేసుకోవచ్చు. దిస్ వాస్ ద అడ్వాంటేజ్. ఓకేనా, ఇట్ క్యాన్ రైట్ అలాంగ్ విత్ HTML ట్యాగ్స్. ఓకేనా, ఈ డైరెక్ట్ గా నేను HTML ట్యాగ్స్ నోట్ ప్యాడ్ యూజ్ చేసుకుని నేను ఎడిటర్స్ ని యూజ్ చేసుకోవచ్చు. JavaScript కాంట్ రియాక్ట్ టు ఈవెంట్స్. ఇక్కడ JavaScript అనేది ఈ JavaScript కాంట్ రియాక్ట్ టు ఈవెంట్స్. దిస్ JavaScript కాంట్ రియాక్ట్ టు ఈవెంట్స్ అన్న. అంటే ఈ JavaScript ఈవెంట్స్ మీద గమ్ముని రియాక్ట్ అవ్వలేదు. వై డస్ నాట్ JavaScript కాంట్ అన్న. JavaScript కెన్ రియాక్ట్ టు ఈవెంట్స్. అంటే ఇట్ టు ఎగ్జిక్యూట్ వెన్ సంథింగ్ హ్యాపెన్స్. ఓకే, ఏదైనా మనకి JavaScript ఏదైనా ఎగ్జిక్యూట్ చేయాల్సి వచ్చినప్పుడు లైక్ యూజర్స్
ఈ ఏదైనా మన రేడియో బటన్స్ కి ఏదైనా ట్యాగ్స్ కి మనం డైరెక్ట్ క్లిక్ చేసుకున్నప్పుడు ఆ యొక్క ఫంక్షన్స్ ని మనం డైరెక్ట్ గా ఈవెంట్స్ రూపంలో మనం యూజ్ చేసుకోవచ్చు. అండ్ జావా స్క్రిప్ట్ కెన్ రీడ్ అండ్ రైట్ HTML డాక్యుమెంట్స్. ఈ జావా స్క్రిప్ట్ కెన్ రీడ్ అండ్ రైట్ HTML డాక్యుమెంట్స్. JavaScript can read and write HTML డాక్యుమెంట్స్. ఓకేనా, can read and write HTML elements నా సారీ. ఓకేనా, ఈ జావా స్క్రిప్ట్ HTML ఎలిమెంట్స్ ని రీడ్ చేయగలదు యాజ్ వెల్ as ఇట్ క్యాన్ రైట్ నాన్న. ఓకేనా, వాట్ ఎవర్ దిస్ జావా స్క్రిప్ట్ వీ క్యాన్ రీడ్ అండ్ రైట్ ఇన్ దిస్ HTML ఎలిమెంట్స్ ఇన్ జావా స్క్రిప్ట్. అంటే HTML ఎలిమెంట్స్ లో ఉన్న జావా స్క్రిప్ట్ ని మనం రీడ్ చేయొచ్చు, రైట్ చేయొచ్చు. దీస్ ఆర్ ద జావా స్క్రిప్ట్ అడ్వాంటేజెస్. వాట్ ఈస్ జావా స్క్రిప్ట్ అండ్ వాట్ ఆర్ ద బెనిఫిట్స్? మనం బెనిఫిట్స్ చూసుకున్నా అండ్ హ్యావ్ సీన్ అబౌట్ ద అడ్వాంటేజెస్. వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ దిస్ యూజింగ్ దిస్ జావా స్క్రిప్ట్ యూజ్ చేయడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి, అడ్వాంటేజెస్ అని చూసుకున్నాం. వైల్ కమింగ్ టు నెక్స్ట్ క్లాస్. మన నెక్స్ట్ క్లాస్కి వచ్చేసరికి మనం నెక్స్ట్ క్లాస్ ఇన్ ద సెన్స్ మళ్ళీ నెక్స్ట్ క్లాస్కి వచ్చేసరికి వాట్ వీ కెన్ సీ ఈజ్ ఇన్సర్టింగ్ ఏ జావా స్క్రిప్ట్ ఇంటూ HTML పేజ్. ఈ జావా స్క్రిప్ట్ ని HTML పేజ్ లో ఎలా ఇన్సర్ట్ చేసుకోవచ్చు, ఓకేనా, ఇంక్లూడింగ్ జావా స్క్రిప్ట్స్ HTML ఎలా ఇంక్లూడ్ చేసుకోవచ్చు అనేది మన నెక్స్ట్ క్లాస్ లో చూసుకుందాం. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ క్లాస్. ఎంతటి వరకు ఈ రోజు క్లాస్ నానా. While coming to next class, we can now see how we can insert this JavaScript in HTML page. Okay, na HTML page లో JavaScript ని ఎలా ఇన్సర్ట్ చేయొచ్చు అనేది మన నెక్స్ట్ క్లాస్ లో చూసుకుందాం నాన్న. థ్యాంక్ యూ.